నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ ప్రభుత్వం సోకులకు కోట్లు తగలేస్తోందా? మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శ ఇది. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయటం మాత్రం చేత కావట్లేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూ హెలికాప్టర్ ప్రయాణాలు, లగ్జరీ గెస్ట్ హౌస్లు నిర్మించుకుంటున్నారని ఆరోపించారు. ఒకవైపు మెట్రో ఫైట్ జరుగుతోంది, ఇంకోవైపు సింగరేణిలో బొగ్గు మాయం కుంభకోణం తెరపైకి వస్తోంది. ఇప్పుడు సంక్షేమ పథకాలను అటకపైకి ఎక్కిస్తున్నారని ఆరోపణలు. అధికార పార్టీ ఏం చెప్తోంది? అవునంటోందా కాదంటోందా? మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం సంక్షేమ శాఖలో అవినీతికి ఆస్కారం లేదంటున్నారు. మిగతా ఆరోపణల సంగతి ఏంటి? ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయా? తడిసిన ధాన్యాన్ని క్లియర్ చేశారా? ఫీజు బకాయిలు చెల్లిస్తున్నారా? ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారా? లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు నాకు ఛాలెంజ్ చేసిండు. అరే నువ్వు 2000 కోట్ల స్కామ్ అంటున్నావు, మేం కొన్నదే 680 కోట్లది అన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మీ డిపార్ట్మెంట్ లో మీరు మంత్రులుగా ఉండి అసలు మీ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో మీకు తెలియని పరిస్థితుల్లో మీరున్నారు. బట్టలు గాని, బూట్లు గాని, షూస్ గాని, టై గాని అవి 1200 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. ఈ ఉప్పులు, పప్పులు, కూరగాయలు, కోడిగుడ్లు, మటన్, చికెన్ ఇవి 800 కోట్లతో టెండర్ పిలిచిండ్రు. రెండు కలిపితే 2000 కోట్ల రూపాయలు. 2000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిన విషయం ఈ మంత్రులకు తెలియకపోతే వీళ్ళు ఏం పాలన చేస్తుండ్రో నాకు అర్థమైతలేదు. ఎంత కొంటున్నారో, ఎంత టెండర్లు పిలిచిండ్రో కూడా తెలియని అయోమయ స్థితిలో ఈ పొన్నం ప్రభాకర్ గారు, ఈ లక్ష్మణ్ గారు ఉంటే నేను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. నాకు ఛాలెంజ్ చేసిండు రాజీనామాకు రెడీ అని. నేను రెడీ, నేను అనగలుగుతా. కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్ లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకేమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి మా కొలికి హిమబిందు ఉన్నారు. హిమబిందు, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం సోకులకు కోట్లు తగిలేస్తోందా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలను ఏ విధంగా చూడారంటారు? ఎస్, థ్యాంక్ యూ శ్రీజ. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలు కూడా చాలా వరకు కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని ప్రజా సమస్యలను కూడా ప్రస్తావిస్తూ కూడా ప్రభుత్వం ప్రాధాన్యతలను ఆయన తప్పుపట్టారు. సో అంటే మొత్తంగా కూడా ఒక్కొక్కటి టెండర్ల విషయం సంబంధించి కానీ, బట్టలు, షూస్ కి సంబంధించి కూడా 1200 టెండర్లకు సంబంధించి, అలాగే మొత్తంగా కూడా అంటే 2000 రూపాయల వరకు కూడా టెండర్లను పిలిచినా కూడా ఆయా శాఖల మంత్రులకు కూడా ఆ టెండర్లకు సంబంధించి కూడా ఎంత ఖర్చు అవుతుందని కూడా అవగాహన లేదంటూ కూడా ఆయన ఆయా శాఖల మంత్రులపైన విమర్శలు చేశారు. అలాగే రైతుల నుంచి వరి ధాన్యం సేకరించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. కానీ అనవసరమైన ఆడంబరాలకు మాత్రం ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుందంటూ కూడా ఆయన విమర్శించారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిన ఏవైతే డిఏలు, ఇతర బకాయిలు ఇవ్వడానికి కూడా నిధులు లేవంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి మిగతా అంటే నిధులు లేవంటూ కూడా సాకులు చెప్తుంది. మరి ఇంత లగ్జీరియస్, ముఖ్యంగా కూడా అంటే ప్రజాధనం వృధా అవుతుందంటూ కూడా ఆరోపిస్తూ కూడా ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రయాణానికి 5 కోట్లు, సుమారుగా 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే జూబ్లీ హిల్స్ పరిధిలోని అంటే ముఖ్యమంత్రి నివాసానికి దగ్గరగానే సమీపంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో కూడా ఒక అత్యంత విలాసవంతమైన గెస్ట్ హౌస్ ను కూడా నిర్మిస్తున్నారంటూ కూడా హరీష్ రావు ఆరోపణలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవైపు బాలేదంటున్నారు, ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేశారు. బట్ ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఇలాంటి విలాసవంతమైన ఆడంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత మనీ ఖర్చు ఎట్లా ఉంటుందంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఈ విలాసాలకు ప్రాధాన్యత ఇస్తుందంటూ కూడా ప్రజల్లోకి తీవ్రంగా తీసుకువెళ్లే విధంగా కూడా అటు బీఆర్ఎస్ నుంచి గట్టిగా వెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. రైట్, మాట్లాడదాం. అట్లా బీఆర్ఎస్ పార్టీ చెబుతున్న, హరీష్ రావు చెప్తున్న విమర్శలకి అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయి, ఏం చెప్తారు? సో మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు నిరంజన్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి నిరంజన్ గారు. అలాగే మల్లెపాక యాదగిరి గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. సీఎం హెలికాప్టర్ ప్రయాణాలకు రోజుకు అంటే నెలకు 5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. 100 కోట్లతో కూడా గెస్ట్ హౌస్ ను కడుతున్నారంటూ కూడా హరీష్ రావు
విమర్శలు చేస్తున్నారు. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అతి దగ్గరగానే కూడా ఈ 100 కోట్ల రూపాయలతో అతి విలాసవంతమైన గెస్ట్ హౌస్ నిర్మిస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏవి సరిగ్గా చేయడం, బట్ ఇలాంటి విలాసవంతమైన భవనాలను కట్టడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా ఉంటుందా, ప్రజాధనం వృధా అవుతుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు నిరంజన్ గారు? ముందుగా ప్యానల్ ఉండే పెద్దలకు, అదేవిధంగా మీకు ఐ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఇక్కడ భారీ వ్యాయామం చేస్తున్నారు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు చేసినంత మేమేం చేయలేదు. గత పాలనలో సోలాపూర్ కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్ర వెళ్ళడానికి 500 కార్లు తీసుకొని పోవడానికి పోయిన చరిత్రలు గత పాలన మంత్రులు కానీ, సీఎం కానీ, అదేవిధంగా మిగతా అధికారులు కానీ. అవి పోల్చుకుంటే ఈరోజు ప్రజల కోసము హెలికాప్టర్ తీసుకుపోతుండు అని చెప్పి ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలు గొల్లోలు చేస్తున్నాయి. ఆ పరిస్థితులలో ఆ సభల కోసం వెళ్ళడానికి ఆ హెలికాప్టర్ అర్జెంట్ గా ఉంటే అది తప్పనిసరి. ఏ ముఖ్యమంత్రికైనా ఏ మంత్రికైనా ఆ యొక్క శాఖలో లేటు అవ్వడం వల్ల కానీ, లేకపోతే ఆ సభకు అటెండ్ అవ్వడానికి ముఖ్యంగా ఆ పని ఉన్న ఒత్తిడి టైం కూడా చూసుకొని వెళ్తుండొచ్చు. దీన్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రతిపక్షాల్లో మల్లగల్లోలు చేస్తున్నారు. అది బాధాకరం. అదేవిధంగా గత పాలనలో తీసుకుంటే ఆంధ్రాకు, సోలాపూర్ పోయిన చరిత్రలను తీసుకుంటే దానికన్నా మేము ఈరోజు ప్రజల కోసం పట్టుబడి ప్రజల కోసమే పనిచేయడానికి మేము ఈరోజు పూనుకొని దాని యొక్క టైం సెన్స్ అంటే ఇక్కడ మా ముఖ్యమంత్రి వర్యులు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు తన పని సమయాన్ని 18 గంటలు 16 గంటలు సమయాన్ని ప్రజల కోసం పాటుపడుతూ ప్రజల కోసమే పని చేస్తున్నాడు. దీంట్లో ఎట్లాంటి ఒడంబడిక లేదు, ఎట్లాంటి అంగు ఆర్భాటాలు లేవు. అదే విధంగా ఈరోజు ప్రజల కోసమే ఇంత పని చేస్తున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడం అనేది బాధాకరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తన సొంత ఖర్చుల కోసము, తన సొంత పనుల కోసము, తన యొక్క కుటుంబం కోసము పనిచేస్తే అది బాధాకరం. ప్రజల కోసం మేము సమాధానం ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటది. కానీ ఈ రోజు ప్రజలకే పని చేస్తున్నప్పుడు అంటే నిరంజన్ గారు అంటే ప్రజల కోసమే పని చేస్తున్నారు, అందులో ఎటువంటి తప్పు లేదు. బట్ విద్యార్థులకు సంబంధించి కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, అంటే రైతులకి సంబంధించి కానీ వాళ్ళకి ఏవైతే కూడా చెల్లించాల్సిన బకాయిలు కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా డిఏలు ఇవన్నీ కూడా చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా లేదంటూ కూడా చాలా సార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి. బట్ ఇవన్నీ తీర్చకుండా కూడా అలాంటి లగ్జరీ భవనాలకి అంత పెద్ద మొత్తంలో కూడా 1000 కోట్ల రూపాయలు వెచ్చించడం వల్ల అంటే ఎటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది? డెఫినెట్ గా కూడా ఒక వ్యతిరేకత రాదంటారా? లేదండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మేము ప్రగతి భవన్ కోసము సీఎం ఇంటి కోసము ఆ రోజు గత పాలనలో తీసుకుంటే ప్రగతి భవన్ ని కట్టారు. ఎందుకు అంత అంగు ఆర్భాటాలు? 400 కోట్ల పైచీలకు వరకు కట్టిన చరిత్ర గత పాలన. మా ముఖ్యమంత్రి వర్యులు అట్లా ఏమన్నా 500 కోట్లు 300 కోట్లు ఏమన్నా అట్లా అల్చేలు చేశారా? అంటే ఇక్కడ ఎట్లాంటి అల్చేళ్ళు లేవు. కానీ దీన్ని పోయడంలో ప్రతిపక్షాలు ట్రై చేస్తారు. అంటే ప్రజల కోసం పాటుపడినప్పుడు కూడా నువ్వు ఏదో కలువమలు మాటలు చెప్తా అంటే అక్కడ హాస్యాస్పదంగా అయిపోతుంది. అదే విధంగా గత పాలన కన్నా ఈ సంవత్సరం మేము రైతుల కోసం పాటుపడిన విధానంలో తీసుకుంటే ధాన్యం కొనుగోలు 72% మేము ఇప్పుడు వస్తున్న దాంట్లో అంటే గత బీఆర్ఎస్ పాలనలో కూడా చాలా వరకు వాళ్ళు కాన్వాయిల్ కి సంబంధించి కానీ ఖర్చు పెట్టి ఉండొచ్చు. అలాగే ప్రగతి భవన్ నిర్మాణం ఇవన్నీ మీరు చెప్తున్నారు బానే ఉంది. వాళ్ళంతా ఖర్చు పెట్టంత మేమంత ఖర్చు పెట్టలేదు అంటున్నారు. అంటే జూబ్లీ హిల్స్ లో ఇప్పటికే చాలా వరకు కూడా విలాసవంతమైన భవనాలు ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంత 100 కోట్లతో నిర్మించగలిగిన అంటే భవనం నిర్మించాల్సిన అవసరం ఉందంటారు? రాష్ట్రంలో అంత అత్యవసర పరిస్థితి ఏంటంటారు? అంతకన్నా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ కొంత తీరిస్తే రైతులు కానీ, విద్యార్థులు కానీ, అలాగే ఉద్యోగులు పెంచాల్సిన డిఏలకు సంబంధించి కానీ ఇవన్నీ పెంచితే ఇంకొంత మీకే నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మ్యాండేట్ గా మెజారిటీ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా.
100% ఉంటది. అదే విధంగా ఇప్పుడు ఏదైనా పరిపాలన విభాగంలో వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది అధికారులకు కావచ్చు, అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులకు కావచ్చు, అదే విధంగా మంత్రులకు కావచ్చు. అట్లానే మరి భారీగా 500 కోట్లు 1000 కోట్లు అనవసరంగా ఇప్పుడు మోదీ తీసుకున్నారు. మోదీ NH-37 ఎంతనో అది 3600 కోట్లు దాని యొక్క కాస్ట్. 3600 కోట్లు క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. ఆ రోడ్లు ఇప్పుడు చూస్తే నెల కూడా కాలేదు ఓపెన్ చేస్తే, ఏ ఒక్క రోడ్ కూడా సరిగా లేదు. మీరు చూసుకోండి, మీరట్ నుంచి ప్రయాగ్ వరకు తీసుకుంటే 3600 కోట్లు పెడితే దాంట్లో 300 కోట్లు దాదాపు ఒక 3000 కోట్లు ఎంతనో 36,000 కోట్ల బడ్జెట్ తీసుకుంటే 3000 కోట్ల అయ్యే NH-37 కి 36,000 crores ని ఖర్చు పెట్టారు. అదే విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు కేవలం కలుగులి ఆ రోజు గత పాలనలో తీసుకుంటే బతుకమ్మ చీరలు బతుకమ్మ పండుగ కోసం ప్రతి సంవత్సరము 200 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే కేవలం హల్చల్ కోసం. అదే విధంగా గత పాలనలో కేవలం వాళ్ళు ఏ ఒక్క ఎలక్షన్ గెలిచినా 100 కోట్లు కేవలం హంగు ఆర్భాటాలకి ఈ రోజు మేము అట్లా ఏమైనా చేస్తున్నామా? అదే విధంగా ఏ పండుగ వచ్చినా సరే, పండుగ వస్తే ప్రజల కోసం పనిచేయాలి. కానీ ఏ పండుగ వచ్చినా వీళ్ళు ప్రతి ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని కాన్వాయ్ల మీద కాన్వాయ్లు వేసుకొని పోయి సభల మీద సభలు ప్రతి నెలలో 10 సభలు పెట్టి హల్చల్ చేసిన చరిత్ర మనం చూపొచ్చు, చేయవచ్చు. అదే విధంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అట్లాంటి హంగు ఆర్భాటాలు చేస్తున్నారా? లేదు. ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్నాం. ధాన్య కొనుగోలు కావచ్చు. అదే విధంగా ఈ రోజు విద్యార్థుల గురించి చిత్తశుద్ధి మాకుంది. విద్యార్థుల గురించి చిత్తశుద్ధితో పనిచేస్తున్న వ్యక్తులు ఏమన్నా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. మీరు గత పాలన తీయండి, విద్యార్థుల కోసం ఒక్క రోజు కూడా పని చేయకపోగా కేటీఆర్ గారు గత పాలనలో చివరి ఎలక్షన్ ముందర కూడా ప్రవళిక అనే అమ్మాయి నిరుద్యోగ విషయంలో తీసుకుంటే ఆమె ఒక్క రోజు కూడా ఒక్క ఎగ్జామ్ కూడా అప్లై చేయలేదని TV9 సాక్షిగా వచ్చి ప్రెస్ మీట్ లో మాట్లాడింది. ప్రీవియస్ మేము డేటా చూపించాం. అంటే విద్యార్థుల గురించి పనిచేయడానికైనా, రైతుల గురించి పనిచేయడానికైనా, ఉద్యమకారుల గురించి కూడా సపోర్ట్ చేయడానికైనా కానీ మేము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. రైట్. మల్లెపాక యాదగిరి గారు ఏం చెప్తారు? అంటే గత 10 ఏళ్ల పాలనలో కూడా బీఆర్ఎస్ పాలన ప్రగతి భవన్ నిర్మాణం కోసం గాని, అంటే సీఎం కాన్వాయ్ కి సంబంధించి కానీ మంత్రుల కాన్వాయ్కి సంబంధించి చాలా కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. బట్ మేము అలా చేయటం లేదు. మేము ప్రజలకి ఉద్దేశించిన ఏవైనా కార్యక్రమాల్లో మాత్రమే మేము చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఏం చేసినా కూడా సభలు గతంలో కూడా ఈ నాయకులందరూ కూడా వెళ్ళి సభలు పెట్టడము, బతుకమ్మ చీరలకు సంబంధించి కూడా చాలా వరకు ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా అటు నిరంజన్ గారు చెప్తున్న మాట. బట్ అప్పుడు రాని ప్రజాధనం, వృధా అయిన ప్రజాధనం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుందంటూ కూడా మాట్లాడుతున్నారు. హలో, వినపడుతుందండి? చెప్పండి. హలో, వినిపిస్తుంది. చెప్పండి. సరే, ముందుగా మీకు ఛానల్లో ఉన్న వారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నిరంజన్ గారు మాట్లాడేది ఎట్లుందంటే, పాపం ఆయనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎంతవరకు తెలుసో, రేవంత్ రెడ్డి గారు చేసే పనులు రేవంత్ రెడ్డి గారి మీద ఎంత వ్యతిరేకత ఉందో మరి సోదరునికి తెలుస్తుందో తెలుసలేదో కావాలని పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు గతంలో మేము ప్రగతి భవన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, మేము మా ముఖ్యమంత్రి గారు పెడతలేరు అంటే, ప్రగతి భవన్ గతంలో అది కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రగతి భవన్ ను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అధికార నివాసం అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు కూడా అందులోనే ఉండి పరిపాలన కొనసాగించిండు. అధికారులతోటి మంత్రులతోటి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిండు. ఏ ప్రభుత్వ పథకాన్ని రూపొందించాలనుకున్నా కూడా అందులో
అది ఆ శాఖకు సంబంధించిన అధికారులను మంత్రులను ఎప్పటికప్పుడు పిలిచి కొన్ని ప్రజలకు ఉపయోగపడే పథకాలను రూపొందించి ఉపయోగకరమైన సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు అప్పు చేసిండు కేసీఆర్ గారు. ఏం చేసిండు అని అంటే ప్రగతి భవన్ ఒక్కటే కాదు, ప్రగతి భవన్ నిర్మాణంతో పాటు అధికార నివాసంలో వండుకుంటూ అదే విధంగా నూతన సెక్రటరియట్ కట్టిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, ఆ సెక్రటరియట్ కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, కాళేశ్వరం అనే భారతదేశంలో ఒక గొప్ప ప్రాజెక్టు కట్టిండు. అన్ని ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు ఇచ్చిండు, నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. 9.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఇవాళ 2.5-3 సంవత్సరాలు ఈ రోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాడు ఒకైనట్టు, 60,000 ఉద్యోగాలు ఒకైనట్టు, 70,000 ఉద్యోగాలు ఒకైనా ఉంటాడు. లాస్ట్ కు మొన్నటిసారి అసెంబ్లీలో మా పార్టీ తరఫున నాయకులు ప్రశ్నించి మేము 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కదా. వాళ్ళు 2.5 సంవత్సరాల 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులను గతంలో ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారు మేము చెప్తే వాళ్ళు ఈ రోజు ఫీజు కట్టలేని పరిస్థితిలో ధీమాతోటి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఓను కాస్తో కొద్దిగా గొప్ప తీసుకొని కొంతమంది పేద బిడ్డలు చదువుకునేది. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లోనే వేస్తున్న తర్వాత కాలేజీలో ఇప్పుడు ఈ రోజు పూర్తి స్థాయి విద్యార్థుల కుటుంబం మీద పడుతుంది కదా, వారి తల్లిదండ్రుల మీద ఆ భారం పడుతుంది కదా. మరి ఎంత నష్టం జరుగుతుంది? మీరు పేదల బిడ్డలు చదువుకోవద్దనా? మరి ఎందుకు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్న? ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతున్నది. అదేవిధంగా ఈ రోజు ఆయన ప్రగతి భవన్ అప్పుడు చేసిందని చెప్తే ఈ రోజు ఆయన సొంత సొంత ప్యాలెస్ నుంచి జూబ్లీస్ ప్యాలెస్ నుంచి పరిపాలించుకుంటూ ఆయన పక్కనే కోట్ల రూపాయలతోటి గెస్ట్ హౌస్ కట్టుకుంటూ అదే విధంగా మెస్సిని తీసుకొచ్చి 100 కోట్లు వృధా చేసి అదే విధంగా ఇప్పుడు ఆయనకు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఒక క్యాంప్ ఆఫీసు, అదే విధంగా ఫ్యూచర్ సిటీలో ఒక క్యాంప్ ఆఫీసు, ఎన్ని క్యాంప్ ఆఫీసులు కట్టుకుంటాడని ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నాడు ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారు. మహారాష్ట్రలో ఎలక్షన్లు జరిగితే ఇక్కడ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోర్డింగ్లు కావాలి, కేరళలో జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాలకు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడు మొన్న జరిగిన కర్ణాటకలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా కూడా తెలంగాణ ప్రభుత్వ ధనాలు వృధా చేస్తున్నారు. నెలకు 5 కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు పెడుతున్నాడు. గతంలో మనకి హెలికాప్టర్ లేదా? అది నడుస్తలేదా? ఎందుకోసం? కేవలం ఆయన సొంతంగా ఆయన హంగు ఆటపాటాలు చూసుకోవడం కోసం ఆయన ఏ పథకాన్ని ఆయన ప్రజలను తీసుకుపోయారు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలను కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, రైతు బీమా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా, అదే విధంగా కేసీఆర్ గారు కొనసాగించినటువంటి పథకాలు పేదింటి ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే నేను తులం బంగారం ఇస్తాను. మీరు ప్రజాపాలనలో మీరు ప్రజలు వారోత్సవాలను చేసుకుంటూ ఏ పథకాన్ని మీరు పూర్తి స్థాయిలో కొనసాగించారని చెప్పేసి మీటింగ్లు పెట్టి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం కోసమే ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ అనేక చోట్ల బహిరంగ సభలు పెట్టుకుంటూ ఇదే అంశానికి సంబంధించి కూడా ఖమ్మంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.